నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు పడ్డాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ engineering subordinate services. Para 1. Applications are invited through online mode for recruitment to the post of assistant engineers in various engineering subordinate services for a total of 11 CF vacancies in the scale of pay 48,440 to 1,37,220 rupees as per 2022 within the age group of 18 to 42 years age as on 1/7/2025. Candidates shall apply online through the Commission website http://psc.ap.gov.in. The application submission window will be opened for 25/9/2025 to 15th October 2025 11 p.m. Candidate must log in to Commission websites using their registered one-time profile registration number. If applying for the post first time for any post notified by the APPSC, the candidate must register their biodata through one-time profile registration at http://psc.ap.gov.in. Upon registration, a user ID will be generated and sent to the candidate's registered mobile number and email ID. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, 11 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి 15th October 11 PM దాకా ఉంది. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. అది ఒకసారి దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ద డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ. ఎగ్జామినేషన్ డేట్ తర్వాత పెడతారంట ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టులు ఇచ్చాడు, జోనల్ వైజ్ పోస్టులు ఇచ్చాడు చూడండి. జోన్ 1 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసు. జోన్ 1లో 1, జోన్ 2లో ఏం లేదు, జోన్ 3లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, జోన్ 4లో 1 వేకెన్సీ ఉంది. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసు 5 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సబార్డినేట్ సర్వీస్ 2 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మొత్తం వచ్చేసి 11 వేకెన్సీలు. చూసుకోండి ఒకసారి. ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ రూరల్ ఏరియాకి LCE issued by the State Board of Technical Education and Training AP or any other qualification equal to thereto which recognized by the SB TET. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి, ఇక్కడ ఇచ్చాడు. రిజర్వేషన్ ఫ్రెండ్స్, SC ST OBC PWD వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. EWS PWD వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, ఇది కూడా ఒకసారి చదువుకోండి, చాలా ఇచ్చారు. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అని కూడా ఇచ్చారు. ఏజ్ ఫ్రెండ్స్ 18 years మినిమం ఏజ్, 42 years మ్యాక్సిమం ఏజ్ యాజ్ ఆన్ 1/7/2025. SC ST కేటగిరీ SC ST BC EWS వాళ్ళకి 5 years, PWD వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ NCC వాళ్ళకి 3 years, రెగ్యులర్ AP గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి allowed to deduct from his age length less than service. Retrenched temporary employees in the state census department with a minimum service of 6 months వాళ్ళకి 3 years ఇచ్చారు. హౌ టు అప్లై అంటే ఇందాక చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ లాగిన్ అయ్యే వాళ్ళు అయితే OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కాలి. సేవ్ నొక్కిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు. మనం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయాలి. పేమెంట్ ప్రాసెస్ చెప్తాను. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే
ఏమైనా కరెక్షన్ ఒకవేళ తప్పు తర్వాత సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే ₹100 పే చేయాలి ప్రతి కరెక్షన్కి. ఫీజు ఏమో ₹250 ఫ్రెండ్స్, ₹250 ఫీజు. ప్రాసెసింగ్ ఫీ వచ్చి ₹80. హవెవర్ ఈ కింది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీజు ఏమి ఉండదు. ఓసీలకైతే ప్రాసెసింగ్ ఫీజు ₹80 ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేయాలి. ఒకసారి పే చేసిన తర్వాత ఈ రిటర్న్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ₹100 ఫర్ ఈచ్ కరెక్షన్. అంటే మీరేమైనా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తుంటే ప్రతి కరెక్షన్కి ₹100 పే చేయాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అనెక్చర్ 2లో ఇచ్చారు, చూద్దాము. సెంటర్స్ వచ్చేసి ద సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ సపరేట్లీ. ద అప్లికెంట్ మే చూస్ ద టెస్ట్ సెంటర్ విత్ 3 ప్రిఫరెన్సెస్. మనం 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. సెంటర్లో మీరు అప్లై చేసేటప్పుడు 3 ప్రిఫరెన్స్లు అడిగితే ఆ 3 ప్రిఫరెన్స్లు మీరు ఫిల్అప్ చేసుకోవాలి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్, ఓసీ వాళ్ళకి 40% మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 30% మార్కులు రావాలి. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండిద్ది. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అసిస్టెంట్ ఇంజనీర్కి ఇన్ ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీర్ సబార్డినేట్ సర్వీస్. సార్ ఇది చూసుకోండి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఇచ్చాడు, అన్నీ చూసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్దంటే ఫ్రెండ్స్, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. సివిల్ మెకానికల్ కామన్ డిప్లొమా స్టాండర్డ్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్కి సిలబస్ ఇచ్చాడు. సార్ చూసుకోండి. పేపర్ 2 సివిల్ ఆర్ మెకానికల్కి సిలబస్ ఇచ్చాడు. ఆ తర్వాత అది పాస్ అయినాక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. 60 మినిట్స్, 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఆర్ 30 మార్క్స్, బీసీఎల్ 35, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్. ద ఎగ్జామినేషన్ టాస్క్ విల్ బి యాజ్ ఫాలోస్. క్రియేట్ ఎ ఫోల్డర్ ఆన్ డెస్క్టాప్, రీనేమ్ ద ఫోల్డర్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్. With regard to part A, center MS Excel file with your hall ticket number followed by part A. For example, hall ticket number part A. With regard to part B, that is MS Word, MS Excel, MS PowerPoint, the file names are to be saved as follows. Hall ticket part B, hall ticket number 1, number 2, number 3. సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి చూసుకోండి. అసైన్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉండేది ఫ్రెండ్స్. పార్ట్ ఏలో టెస్ట్ మే బి డిజైనర్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs 20% ఆఫ్ టోటల్ మార్క్స్. పార్ట్ బి ఒకసారి చూసుకోండి, చాలా ఇచ్చాడు ఇక్కడ. దేనికి ఎన్ని మార్కులు ఇచ్చాడు సార్ చూసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.